అమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతోంది కాబట్టే మాట్లాడుతున్నానే. వ్యాపారం నేను చూసుకుంటాను, మీకు కావాల్సినంత డబ్బు తీసుకొచ్చి మీ చేతిలో పెడతానని తెగ మాటలు చెప్పింది కదా. హ, అవన్నీ గాలి కొదిలేసి ఏమీ పట్టనట్టు మొగుడు వెనకాలే వెళ్ళిపోయింది. ఏయ్, బుద్ధుందా నీకు? కూతురు అల్లుడు గురించి అలా మాట్లాడడానికి సిగ్గులేదు? వాళ్ళని ఆశీర్వదించి పంపించాల్సింది పోయి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అయినా దయ్యాలు వేదాలు వల్లిస్తాయనుకోవటం నా మూర్ఖత్వం. ఏమన్నారు? నేనేం కొత్తగా అనలా, ఉన్నదే అన్నా. అయినా నా బిడ్డ ఊళ్ళో లేనంత మాత్రాన షాప్ ఏమైనా మూసుందా? లేదు కదా. సోము ఉన్నాడు, పైగా దగ్గరుండి చూసుకోమని నానిని కూడా పంపించాను కదా. ఇంకేం కావాలి నీకు? అయినా మీ బిడ్డని షాప్ ని చూసుకోమని చెప్పండి. నాని చదువుకుని గొప్ప స్థాయికి ఎదగాల్సినవాడు. ఆ షాప్ లో కష్టపడ్డాం మీతో మీ కూతురుతోనే పోనివ్వండి.